భూపాలపల్లి జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర నిర్మించిన ఆక్యుప్రెజర్ పార్క్ నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తిగా అవగాహన రాహిత్యంతో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఒక లోతట్టు ప్రాంతంలో పార్కును నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలు వెచ్చించి నిర్మించిన పార్కును బాగు చేయాలంటే దాదాపు 15 నుండి 20 లక్షల ఖర్చవుతుందని మున్సిపల్ అధికారులు చెప్తూ ఉండడం చూస్తే ముందు చూపు లేకుండా అధికారులు పార్కును నిర్మించిన తీరు అర్థమవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 36 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ముందు చూపు లేకుండా నిర్మించిన పార్కు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం 100 పడకల హాస్పిటల్ దగ్గరలో గతేడాది దాదాపు 36,50,000 నిధులతో ఆక్యుప్రెజర్ పార్కును ప్రారంభించారు. ఇప్పటికీ పార్కు ప్రజలకు అందుబాటులో లేదు. మొత్తం చెత్తా చెదారం పేరుకుపోయి ఇటీవల కురిసిన వర్షాలకు నీరంతా నిండి చిన్నపాటి చెరువులా తయారైంది ఆ పార్కు పరిస్థితి. ఆక్యుప్రెజర్ పార్కు నిర్మాణమే నిబంధనలకు విరుద్ధంగా ఉందని మున్సిపల్ అధికారులే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు పార్కును ప్రారంభించాలంటే మళ్లీ మట్టిని నింపి అందులో ఉన్న విగ్రహాలను పైకి లేపాలని, దీనికి దాదాపు 15 నుండి 20 లక్షల ఖర్చవుతుందని సమాచారం. ముందు చూపు లేకుండా ఇలాంటి నిర్మాణాలను చేపట్టిన అధికారుల తీరుపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.